యో అలా చెప్పేసి ఎలా అన్నారు మీ అందరూ స్వాగతం మౌర్యాస్ లైఫ్ ఒక కొత్త వీడియోలో గైస్ ఈరోజు వచ్చేసి మీరు చూసే ఉంటారు కదా తమ్నేలో మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. మనమైతే ఒక గేమింగ్ మౌస్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాము. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. సో తప్పకుండా చూడండి. సో ఇంకా పదండి లెక్స్ అన్బాక్స్ పెట్టాను నేను ఇక్కడ పోయింది మౌస్. సో మనం మ్యాజిక్ అయితే చేసేది తెచ్చిద్దాం. సో 3, 2 మన గేమింగ్ మౌస్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఫోకస్ చేయండి గైస్, దానిపైన కొంచెం జూమ్ చేయి. సో అది కాస్త రిఫ్లెక్షన్ పడుతుంది స్టూడియో లైట్లు ఎక్కువ. సో ఇది వచ్చేసి ఏంటి స్పోర్ట్స్ GM100 గేమింగ్ మౌస్ అండ్ చూడొచ్చు మల్టీ కలర్ మొత్తం లైట్స్. సో గేమింగ్ ఇది వచ్చేసి మన అండ్ విండోస్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ దీనికి వచ్చేసి 6 ఆపరేటింగ్ బటన్స్ అయితే ఉంటాయి, 1-6. సో ఆపరేటింగ్ బటన్స్ అండ్ 4800 DPH సెన్సార్. సో మూమెంట్ స్పీడ్గా అవ్వడానికి. ఇంకా 5 కలర్ ఇల్యూజన్స్. ఇంకా బ్రాండెడ్ కేబుల్, మంచి కంపెనీ కేబుల్. ఇక్కడ చూడండి లైట్ వెయిట్ ఉంది. బాక్స్ పెట్టుకున్నా నాకు తక్కువ వెయిట్ అనిపిస్తుంది. సో ఇక్కడైతే మీరు చూడవచ్చు ప్రైస్ అండ్ అవన్నీ డీటెయిల్స్. సో ఓపెన్ అయితే ఇండియన్ అన్బాక్సింగ్. బయటికి రా ఆగిపోతుంది. ఓహో దీనికి ఇలా ఉందా, వస్తుంది అనుకున్నా, రాలేదు. ఏం చేద్దాం చెప్పండి. ఇది పట్టుకొని కూర్చో, అది రాలేదు. మౌజ్ మొత్తం ఇలా పెట్టి ఇచ్చారు చూసారా, ప్యాక్ చేసి బాక్స్ ఇక్కడ పడిద్దాం. ఇది మెయిన్ కంటెంట్ ఇక్కడ పెట్టుకుందాం. సో ఏంటి స్పోర్ట్స్, వెల్కమ్ టు ఏంటి స్పోర్ట్స్ అంతా ఇచ్చారు చూడండి. ఏదో స్కానర్ ఒకటి ఆ ల్యాప్ది అండ్ ఒక యూజర్ మాన్యువల్ వేస్తుంది. ఓకే చూడండి యూజర్ మాన్యువల్, DPH అవన్నీ ఏం చేయాలి, iOSకి ఏం చేయాలి, బ్యాటరీ కంట్రోల్స్, లైట్ కంట్రోల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా మన మెయిన్ ప్రోడక్ట్ని అయితే బయటకు గీద్దాం. ద గేమింగ్ బీస్ట్. ఇక్కడ కనిపించడానికి మీకు ఇలా అనిపిస్తుందేమో కానీ ఇక్కడ చూస్తుంటే నాకు చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ అండ్ సెన్సార్స్ కూడా ఉంది చూడండి. వెనకాల టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఇంకా కనెక్ట్ చేసి చూపిస్తా. ఈ బటన్ ఉంది కదా, ఇది మీరు క్లిక్ చేస్తే మీ DPH అయితే మొత్తం చేంజ్ అవుతుంటుంది అనమాట. అండ్ దీనిలో అయితే మనకు లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. బీకుదాం ఫస్ట్. సో వైర్ కూడా మీకు అయితే పెద్దగానే ఇచ్చారు. పడుతున్నప్పుడే ఓపెన్ చేయాలి తప్పదు కాబట్టి చేయాల్సిందే. సో పదండి ఇంకా మీకు వర్కింగ్ రివ్యూ ఎన్నో మొత్తం చూపిస్తాను. ఇంకా అసలు డిజైన్ అయితే చాలా బాగుంది. అంతా లైట్స్ రాబోతాయి ఇక్కడ, ఇదంతా లైట్స్. సో పదండి ఇంకా చూపిస్తాం. మనం PC అవి మీకు అది లేము కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడికి నా ల్యాప్టాప్ తెచ్చాను. సో చూడండి మౌజ్ కంఫర్ట్ ప్యాడ్ పైన పెట్టాను, కనెక్ట్ చేసుకుంటాను. వావ్ అసలు ఈ లైట్స్ చూడండి గైస్ ఎంత బాగున్నాయో. స్టార్ట్ చేయగానే మొత్తం ఇలా వచ్చేసి చూడండి. అసలు లైట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మల్టీ కలర్ లైట్స్ అసలు మొత్తం అన్ని సైడ్స్ ఉన్నాయి. మీరు ఇది బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి. ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు లైట్స్ అయితే చేంజ్ అవుతుంటాయి ప్యాటర్న్. ఇది చూడండి ఇప్పుడు సింగిల్ కలర్స్ ఇలా ఒకేసారి ఇలా వస్తుంటాయి. నేను పెడితే ఇప్పుడు మార్చాను మళ్ళీ. సో చూడండి ఒకటే కలర్ ఉంది. ఇలా బ్రీతింగ్ లైట్స్. ఇప్పుడు బ్రీతింగ్ నాకైతే కాస్త ఇష్టము వేరే వాటికంటే. వావ్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది చూడండి పైన సైడ్ మొత్తం లైట్ లేదు, ఓన్లీ కింద సైడ్ లైట్స్. ఇది వచ్చేసి మళ్ళీ మల్టీ. నేనైతే బ్రీతింగ్ లైట్స్ పెట్టబోతున్నాను, నాకు అలా ఇష్టం కాబట్టి. కాస్త బ్రీతింగ్, ఇది బ్రీతింగ్ లైట్స్. మెల్లిగా మారుతుంటుంది బ్రీతింగ్ లైట్స్, నాకు దానివల్ల ఇష్టం అనమాట. సో ఇంకా PCలోకి అయితే వెళ్ళిపోదాము. గేమ్ ఆడి చూపిస్తాను మీకు. కానీ దానికి ముందు కూడా దీని గురించి ఒక ఫీచర్స్ చెప్పాలి. సో ఫస్ట్ అవి చెప్తాను, దాని తర్వాత మీకైతే డీటెయిల్గా వేరే వాటి గురించి కూడా చెప్తాను. సో నేను వచ్చేసి నా ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేశాను అనమాట. యాజ్ మీరు చూస్తున్నట్టు ఇక్కడ మొత్తం లైట్స్ అండ్ ఇక్కడైతే ఏంటి స్పోర్ట్స్ వాళ్ళది ఉంది ఇక్కడ.
అండ్ పైన మీకు వచ్చేసి అది ఒకటి ఉంటుంది గైస్. ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు వచ్చేసి DVI కంట్రోల్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి అనమాట. సో ఇప్పుడు మీకు ఆ యూజెస్ చూపిస్తాను. ఫస్ట్ నార్మల్ వాడుతున్నా చూడండి స్పీడ్, ఎందుకంటే మనం గేమింగ్లో మనకి యాక్యురసీ రావాలంటే అదొక స్పీడ్గా మూవ్మెంట్ చేయాలి కాబట్టి మనం అప్పుడు ఇలా స్పీడ్గా చేస్తాము. సో దాన్ని చేంజ్ చేయడానికి ఇప్పుడు నేను DPI ఇది కొడతాను, ప్రెస్ చేశాను బటన్. ఇప్పుడు చూడండి స్లో అయ్యింది కాస్త దానికంటే. అండ్ ఇంకోసారి కొడతాను అండ్ చూడండి అంత స్పీడ్ పోవట్లేదు ఇప్పుడు కర్సర్. అండ్ ఇంకోసారి కొట్టాను, కొంచెం దానికంటే స్పీడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు చూడండి మళ్ళీ స్పీడ్ ఎక్కింది, ఇంకా స్పీడ్ వచ్చింది దానికంటే. సో ఇది ఇప్పుడు స్లో అయిపోయింది చూడండి. నార్మల్, స్పీడ్, సూపర్ స్పీడ్. సో ఇలా కంట్రోల్ అయితే చేయగలరు. సో ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి మీకు మైన్క్రాఫ్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీకైతే ఇంకా బెటర్ చూపెట్టడానికి అయితే కొత్త వరల్డ్కి వచ్చాను నేను. అండ్ చూడండి నా స్కిన్ కూడా పోయింది, ఏదో వేరే స్కిన్ ఎక్కువ అయింది. యాక్చువల్లీ మాత్రాది ఉండే నా దగ్గర స్కిన్. సో చూడండి ఎంత ఫాస్ట్ అవుతుందో మూమెంట్. మీరు కావాలంటే DVS కంట్రోల్ చేసుకోవచ్చు గైస్. దీనిలో ఏంటంటే నాకు ప్రస్తుతానికి చాలా ఫాస్ట్ అనిపిస్తుంది. నేను ఒక వేరే ఫ్రీ ఫైర్, BGMI అలాంటి గేమ్స్ ఆడితే సో ఆ గేమ్స్కి అయితే ఇదే ఇంకా బాగా సూట్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి 2 గేమ్స్లో బాగానే పర్ఫామ్ చేసింది. సో మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే మీరైతే దీన్ని కొనుక్కోవచ్చు. సో ఆన్లైన్లో పెట్టండి, లేకపోతే మీ దగ్గర ఉన్న స్టోర్స్లో చూడండి, మీకైతే డెఫినెట్లీ దొరికేస్తుంది. ANT గేమింగ్ మౌజ్ GM100. సో చూడండి 4800 DPI దాకా అయితే ఉంది దీంట్లో. సో చూడండి సాగితే దానికి సూట్ అయ్యేలా పెట్టుకున్నాను. ఎడిటింగ్ చేసుకున్నాను, నాకు కాస్త ఫాస్ట్గా కావాలి, సో దానివల్ల ఇలా పెట్టుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి గైస్. బాయ్ బాయ్.